హాయ్, దిస్ ఈస్ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ చెఫ్ తెలుగు. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. రెస్టారెంట్లో ఏ ఫ్లేవర్స్తో అయితే మనం చికెన్ బిర్యానీ ఉంటుందో అదే రుచితో ఇంట్లోనే ఎంత ఈజీగా మనం ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1.5 kg రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న గ్లాస్తో 5.5 గ్లాసుల వరకు రైస్ నేను తీసుకున్నాను. నేను బిర్యానీ ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. నేను ఇందులోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ 1.5 kgకి తగ్గట్టుగా నేను తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నిండా నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై కోసం 1.5 kg చికెన్ తీసుకున్నాను. రైస్ 1.5 kg తీసుకున్నాను కాబట్టి చికెన్ కూడా 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం. ఇక్కడ నేను 4 to 5 teaspoons కారం తీసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసే స్పైసెస్ మీ చికెన్ బిర్యానీకి రెస్టారెంట్ ఫ్లేవర్స్ ఇస్తాయండి. అవి ఒక 1/4 teaspoon ఇలాచీ పౌడర్, 1/4 teaspoon జాజికాయ పౌడర్, 1/4 teaspoon స్టార్ ఫ్లవర్ పౌడర్ అండ్ 1/4 teaspoon దాల్చిన చెక్క, లవంగాల పౌడర్. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మొత్తం అన్నీ కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 tablespoons వరకు పెరుగును కూడా వేసుకొని చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మ్యారినేషన్లో పెరుగు వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం చికెన్ అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇందులోకి చివరిగా ఒక 2-3 tablespoons ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఒక 1/2 hour మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇక్కడ బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 tablespoons ఆయిల్, 1 tablespoon నెయ్యి వేసుకొని అది వేడైన తర్వాత అందులోకి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, జాపత్రి, అది ఇలాచీ పౌడర్ అండి. నేను ఇలాచీ వేయలేదు, ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలానే షాజీరా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 tablespoons పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి.
నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా మొత్తం కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కదా, ఈ బాస్మతి రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా బిర్యానీ రైస్ మొత్తం కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 5.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను 9 గ్లాసుల వాటర్ మాత్రమే యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ని కూడా మనం వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మనం వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు మనం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైలోకి కరివేపాకు, పచ్చిమిర్చి ఈ రెండు కూడా పూర్తిగా ఫ్రై అయిపోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ అంతా కూడా బాగా కలిసే విధంగా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా ఉంటుంది. చికెన్ పీస్ అనేది కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ చికెన్ నుంచి ఇలా వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కదా, ఇదే టైంలో చికెన్ అంతా కూడా మనం మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ మొత్తం కూడా మనం ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గ్రేవీ దగ్గర అయింది కదండి, ఈ టైంలో కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ ఫ్రైని బిర్యానీలోకి మనం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.